అమ్మ చేతి వంటలో ఈరోజు బొంబాయి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి పావు కప్పు, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, అందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకున్నాం. పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడా, ఆయిల్ 1 టీ స్పూన్. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని అందులో శనగపిండిని వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు 2 మినిట్స్ పాటు వేయించి పక్కకు తీసుకోవాలి. బొంబాయి చట్నీ పచ్చివాసన రాకుండా ఉండాలంటే ఈ విధంగా చేసుకుంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు అదే మూకిళ్ళలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు బాగా వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వాటన్నిటినీ బాగా వేయించుకోవాలి. అల్లాన్ని ఇష్టపడే వాళ్ళు అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులో ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. నేను 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. 1 గ్లాస్ వాటర్కి 2 టీ స్పూన్ల శనగపిండి సరిపోతుంది. ఇప్పుడు శనగపిండిని ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసి లిక్విడ్లా తయారు చేసుకోవాలి. ఎసరులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్న శనగపిండి పేస్ట్ని వేసి తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ